వాక్యం చదవడం అంటే ఏందో తెలుసా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో మాట్లాడు ప్రభువా అని వింటున్నట్టు. వాక్యం చదవడం అంటే ఏంటో తెలుసా? దేవుని స్వరాన్ని వినడానికి ఎదురు చూస్తున్నట్టు. ఇంకా చెప్పాలంటే లివింగ్ వర్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 ఒకసారి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఏమై? సజీవమై, సజీవమై, బలము గలదై. ఒక్క నిమిషం. దేవుని వాక్యం ఏమై ఉంది? సజీవం. ఇంగ్లీష్లో ఏమని ఉంది? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఎలైవ్, లివింగ్, లివింగ్ వర్డ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంటుంది అలైవ్, బ్రతికి ఉంది. ఇప్పుడు సచ్చినోడు ఏమంటారు? డెడ్ బాడీ అంటారు కదా. దెర్ ఈజ్ నో లైఫ్, అందుకే డెడ్, హీఈస్ డెడ్. సచ్చినోడు లేచిండు అనుకో ఏమంటారు? అలైవ్, బ్రతికున్నారు. దేవుని వాక్యము కూడా సజీవమైనదంట. ఎట్లా ఉందంట? సజీవమై, ఇంకా బలము గలదై. ఇప్పుడు సజీవము అని అంటేనే దాంట్లో జీవం ఉంది కదా. నువ్వు బైబిల్ చదువుతున్న ప్రతిసారి ఆ సజీవుడైన దేవుని యొక్క శ్వాసని నువ్వు తీసుకుంటున్నావు. చెవి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పను. ఇప్పుడు నువ్వు చెవులో చెప్తున్నావు, వాళ్ళ చెవికి ఏం తగులుతుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఊపిరి తగులుతుంది కదా, నీ శ్వాస తగులుతుంది కదా. ఆ శ్వాస లేకుండా నువ్వు బతికి ఉండలేవు, మాట్లాడలేవు కదా. నువ్వు బతికున్నావంటే నీలో ఊపిరి ఉంది కదా. నువ్వు మాట్లాడాలంటే ఊపిరి అవసరం, నోటితోనే మాట్లాడతావు. హలో హలో చెవులు చెప్తున్నావు అనుకో, ఆ శ్వాస తగులుతుందా తగలదా? ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు. మై సన్ అన్నప్పుడు ఆ ఊపిరి ఏమవుతుంది? మనలోనికి పోతుంది. నీకు ఇంకా అర్థం కావాలంటే చెప్తా. బైబిల్ అనేది హార్ట్ ఆఫ్ గాడ్. ఏందంట? దేవుని యొక్క హృదయం, దేవుని హృదయం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆయన మనలో ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? సరే, మనం బతికున్నాం, మనకు కూడా గుండెకాయ ఉంది కదా, గుప్పెడంత ఉంటుంది. పెద్ద గుండె. ఎన్ని గుండెలు రా నీకు అని అంటారు కదా. 2-3 గుండెలు ఏముండవు కదా, ఒకటే గుండె ఉంటుంది. సరే, కొందరికి పెద్దగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది. మనిషి చూస్తే 6 అడుగులు ఉంటాడు కానీ గుండెకాయ చిన్నగా ఉంటుంది. ఎందుకు? పిరికి గుండె గలవారు. గిద్యోని కాలంలో అన్నారు కదా, పిరికోళ్ళు అంతా, పిరికి గుండె గలవారు అంతా వెళ్ళిపోండి అని. సరే, ఆ గుప్పెడంత గుండె నుంచే శరీరానికి అంత సప్లై అవుతుంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్. హలో హల్లెలూయా, అర్థమవుతుందా? ఆ గుప్పెడంత గుండె నుండి అణువుకి, నరంకి, ప్రతి అవయంకి, ప్రతి టిష్యూ, ప్రతి సెల్, ఎవ్రీ ఆర్గన్ ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు సరిగా ఎక్సర్సైజ్ చేయక, సరిగా బాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కోడి చికెన్, మేక మటన్, సీ ఫుడ్, ఆ ఫుడ్, ఆ మధ్య నువ్వు కొన్ని అడిగిన ఏం తింటావు, ఎప్పటి నుంచి చూస్తున్నా అట్లనే ఉంటుండు, ఎదుగు లేదు పొదుగు లేదు, అట్లనే ఉంటుండు, సన్న గాలికి ఎగిరిపోయేటట్టు. అసలు నువ్వు అన్నం తింటావా, ఉపవాసం ఉంటావా అంటే రోజు తింటా అన్నాడు. ఏం తింటావు అంటే ఇంట్లో తినాడంట, ఫ్రైడ్ రైస్ తింటాడంట. రోజు ఫ్రైడ్ రైస్ తింటాడంట. వాళ్ళు రైస్ను ఫ్రై చేసి నీకు ఇస్తున్నారు. ఆ ఫ్రైడ్ రైస్ తింటే అది నిన్ను ఫ్రై చేస్తుంది. కొన్ని రోజులకు మాడిపోతావు. ముందు ఆ ఫ్రైడ్ రైస్ ఆపేసేయి, తెల్లన్నం తిను అని చెప్పిన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పదలసిన మాట ఏంటంటే, ఇప్పుడు ఈ గుండెకాయ అవి ఇవి తిన్న తర్వాత వాల్వ్స్ బ్లాక్ అయితే అంటారు కదా. వాల్వ్స్ బ్లాక్ అయితే ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేదానికి ఏమవుతుంది? పరవాసిని నే జగమున ప్రభా పురం ఇది కాదు ఇప్పుడు, అంతేనా? తెల్లారి యాత్ర జరుగుతుంది కదా, సిలువలో సాగింది యాత్ర. సరే, అయిపోయింది. ఎందుకు పోయిండు? ఎందుకు యాత్ర జరిగింది? గుండె ఆగిపోయింది కదా. ఇది గుండెకాయ. మనకి ఈ కోడి చికెన్ బిర్యానీ, మేక మటన్ బిర్యానీ, ఇవంతా అడ్డమైన తిండి అన్నీ తింటే వాల్వ్స్ బ్లాక్ అయినాయి, సరైన ఎక్సర్సైజ్ లేక. అవునా కాదా? బాడీ చెప్తున్నా. సరే, స్పిరిట్కి కూడా, మన ఆత్మకు కూడా, మనలో ఉన్న దేవుని ఆత్మ కూడా గుండెకాయ ఏందో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్.
వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దేవుని హృదయము స్పందిస్తుంది, ఊపిరున్నది. ఎప్పుడైతే మనము వాక్యం తీసి చదువుతుంటామో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము అట్లా నువ్వు నీ చెవులకు వినబడేటట్టు చదువుతుండాలి. కొంతమంది కళ్ళతో చదువుతారు, ఇంకా కొంతమంది క్యాలెండర్ దగ్గర పోతారు. జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీస్ ఆ తలకాయ దగ్గర పెట్టుకుంటారు. ఈరోజు ఏ వారం? 29. వాహ్, దేవుడు నాతో మాట్లాడి యేసు రక్తమే హల్లెలూయా. ఈరోజు నేను ఎక్కడ పోయినా ఈ వాక్యమే. ఇక దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఆకలిస్తుందని చెప్పి అన్నం కుండ దగ్గరికి పోయి మమ్మీ మేకమటనా కోడి చికెనా ఒక్క మెతుకు తీసుకొని నోట్లేసి అమ్మయ్యా ఈరోజు అన్నం తిన్నా అంటారా? ఏనుగలు తినేటోడికి పీడిగలు ఏం అడ్డమవుతాయని కుంభాలు తింటాం కదా. మిమ్మల్ని అనట్లేదు, తినేవాళ్ళని అంటున్నాం. తినువారు ధన్యులు, వారు పుష్టి నొందుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పదలిసిన మాట, ఎప్పుడైతే ఈ ఆత్మీయ ఆహారం నువ్వు తీసుకుంటావో, ఈ హార్ట్ బీట్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినడానికి తెరవబడిన బైబిల్తో నీ నోటితో నీ చెవులకు వినబడేటట్టు నువ్వు చదవడం మొదలు పెడతావో, అప్పుడు లైఫ్ ఆఫ్ గాడ్ నీ స్పిరిచువల్ ఎవ్రీ సెల్లో, ఎవ్రీ నర్వస్, ఎవ్రీ ఆర్గన్లో బ్లడ్ ఫ్లో జరుగుతుంది. ఈ శరీరానికి హ్యూమన్ బ్లడ్ ఫ్లో, హ్యూమన్ లైఫ్ ఫ్లో అవసరం. అదే నువ్వు వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని ధ్యానిస్తూ, చదువుతూ, పలుకుతూ, ప్రార్థిస్తూ, పాడుతూ, వాక్యాన్ని నువ్వు తెరవబడిన బైబిల్తో నువ్వు గడుపుతూ ఉంటే ఆ లైఫ్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఆఫ్ జీసస్ నీ అణువులో నింపబడుతూ ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం.